భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఆత్మీయమైన మిత్రులందరకు శుభోదయం. ఈ రోజు మనం దేవగాయత్రి కార్యక్రమంలో భాగంగా 2వ గాయత్రి శ్రీ శివ గాయత్రి గురించి తెలుసుకుందాం. అంటే ఈ దేవగాయత్రి మంత్రము మనకెంతో ఇష్టమైనటువంటి ఆ పరమశివుని గురించి. ముందుగా శ్రీ శివ గాయత్రి మంత్రం చదువుకుందాం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఇప్పుడు ఈ గాయత్రి మంత్రం యొక్క ప్రతి పదం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఓం అంటే పరబ్రహ్మ స్వరూపుడైన ఆ పరమాత్మకు ప్రణామము. తత్పురుషాయ ఆ పరమ పురుషునికి అంటే శివుని యొక్క పరతత్వ రూపానికి అని అర్థం. విద్మహే మనము తెలుసుకుందాము, ధ్యానం చేద్దాము అని అర్థం. మహాదేవాయ అంటే సమస్త దేవతలకు అధిపతి అయిన మహాదేవునికి అని అర్థం. ధీమహి స్వామి మనస్సును నీపై నిలిపి ధ్యానం చేస్తున్నాము అని అర్థం. తన్నో రుద్రః అష్టహర రుద్రుడైన శివునకు అని అర్థం. ప్రచోదయాత్ మా బుద్ధిని ప్రేరేపించునుగాక. ఇది ఈ మంత్రం యొక్క ప్రతి పదానికి అర్థం. ఇప్పుడు ఈ మంత్రం యొక్క సరళమైన భావార్థాన్ని మనం తెలుసుకుందాం. పరమ పురుషుడైన మహాదేవుని ధ్యానిస్తున్నాము. రుద్రుడు మా బుద్ధిని జ్ఞాన మార్గంలో నడిపించునుగాక అన్నదే ఈ మంత్రం యొక్క సరళమైన భావార్థం. తర్వాత ఈ మంత్రంలో దాగి ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే శివుడు అంటే కేవలం ఒక దేవతా స్వరూపమే కాదు, మంగళము, శాంతి, చైతన్యము అనే తత్వానికి ప్రతీక. ఈ మంత్రం మనకు అందించేటువంటి ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే శివతత్వం మనలోని అజ్ఞానాన్ని తొలగించి అంతరంగ శుద్ధి చేసి సత్యము, శాంతి, కరుణ, సమత్వం వైపు మన బుద్ధిని నడిపిస్తుంది. ఈ మంత్రాన్ని మనం ప్రతి దినము కూడా ప్రాతకాలంలో స్నానం చేసి శివలింగం ముందు లేదా శివుని యొక్క పటం ముందు కూర్చుని భక్తితో శ్రద్ధగా కళ్ళు మూసుకుని మరీ జపించాలి. కనీసం 11 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించవచ్చు. సోమవారము, ప్రదోష కాలము, మహాశివరాత్రి రోజుల్లో ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకి ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి. ఈ మంత్రానికి శాస్త్రంలో ఉన్నటువంటి ప్రాధాన్యం ఏమిటంటే రుద్రుడు అన్నింటినీ హరించేవాడు కాదు, హతం చేసేవాడు. శివారాధన ధ్యానంతో పాపక్షయం, మనశ్శాంతి, ఆయురారోగ్యం, జ్ఞానం, వైరాగ్యం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శివుడు ఈ ప్రపంచానికి అంతటికీ కూడా సర్వవ్యాపిగా ఉన్నాడు. శివగాయత్రి జపంతో బుద్ధి శుద్ధి అవడం, నిర్ణయశక్తి పెరగడం అంటే మనం స్వయంగా నిర్ణయించుకునేటువంటి శక్తి పెరగడం, ఆత్మబలం కూడా పెరుగుతాయి. మనం ఏ రోజైతే ఈ మంత్రాన్ని జపిస్తున్నామో ఆ రోజు మనం ఇలా అనుకోవాలి: నాలోని కోపము, అసహనము, ఈర్ష్య, భయం వంటి ప్రతికూల భావాలను శివార్పణం చేసి శాంతంగా వివేకంతో వ్యవహరించడమే ఈ రోజు నేను ఈ శివగాయత్రి మంత్రం కోసం చేసే సాధన అని మనం నిర్ణయించుకోవాలి. ఆ శివనామస్మరణను తెలిపే మరొక వాక్యాన్ని ఇక్కడ మనం చదువుకుందాం. శివస్మరణే శాంతి, శివ ధ్యానమే శ్రేయస్సు, శివ గాయత్రి జపమే జ్ఞానము. మరి ఇంత కష్టపడి మనం ఈ మంత్రాన్ని జపించుకున్నప్పుడు కలిగేటువంటి ఫలితం ఏమిటి? మనశ్శాంతి, సద్బుద్ధి, వివేకము, పాపక్షయము, ఆరోగ్యము, ఆయురారోగ్యము, ఆధ్యాత్మిక పురోగతి ఇవన్నీ మనకి కలిగే లాభాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శివయ్య కనుక మీ ఇష్టదైవమైతే ఈ శివగాయత్రి మంత్రాన్ని శ్రద్ధగా మీ మనసులో ఒక చక్కని కోరికను కోరుకుని 11 సార్లు గాని 21 సార్లు గాని 108 సార్లు గాని భక్తితో జపించండి. ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులై మీ ఇష్టకామ్యం ఖచ్చితంగా నెరవేరే దిశగా మీ యొక్క ధ్యానాన్ని కొనసాగించండి. మళ్ళీ రేపటి భాగంలో మరో దేవుని యొక్క వేదగాయత్రి మంత్రంతో మనం కలుసుకుందాం. ఓం నమశివాయ సిద్ధం నమః. శివోహం. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.